సతిగా ఏం చేస్తున్నావు? నేను లేను కదా అని తిని తొంగున్నామంటే తోలు వచ్చేస్తాను. పెరట్లో పేడ దించి పిడకలు కొట్టించు. నేను వచ్చేసరికి పిడకలు పెడపెడని ఎండిపోవాలి. ఇదేంటి దూద్ పేడ మేడం. ఇక్కడ కూడా పేడే? నానమ్మ దూద్ పేడ అంటే పాలకోవా. మరి ఆ ముక్క తెలుగులోనే ఆడవచ్చుగా. 1 కిలో ఇవ్వు. వీటిని చూస్తే మనం చేసినట్టున్నాయి. మేమెట తింటాం? చుట్టాలకులే కట్టు. నానమ్మ నువ్వేంట్రా ఏం మాట్లాడినావు? తీసుకొస్తావు గాని. ఇదేంట్రా? క్యారెట్ హల్వా మేడం. క్యారెట్ హల్వా ఏంటి? నీ బొందా. క్యారెట్ తో కూరలు చేసుకుంటారు. చేత కాకపోతే నేర్చుకో. ఇట్టా నీ ఇష్టం వచ్చినట్టు తయారు చేసావనుకో తినేవాళ్ళ కడుపు చెడిపో. నానమ్మ నీకు అవన్నీ ఎందుకు? పద. క్యారెట్ హల్వా ఏంటి? నీ బొందా. క్యారెట్ తో కూరలు చేసుకుంటారు. చేత కాకపోతే నేర్చుకో. ఇట్టా నీ ఇష్టం వచ్చినట్టు తయారు చేసావనుకో తినేవాళ్ళ కడుపు చెడిపో. నానమ్మ మధు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇలానే పెళ్లి పిల్లలు అంటూ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ఇదే ముక్క గోదావరి బ్రిడ్జి దాటుతుంటే చెప్పావు. విజయేశ్వరం లాకుల దగ్గర చెప్పావు. ప్రకాశం బ్యారేజీ ఎక్కుతుంటే చెప్పావు. ఇంకెన్నిసార్లు చెప్తావురా? వయసు నాకొస్తే చేదస్తా నీకొస్తుందా? పద. అయినా డబ్బులు లేవని పెళ్లికి ముందు నువ్వెందుకు చెప్పలేదు? చెప్తే చేసుకుంటారా? అబ్బాయికి డబ్బులు లేవండి, కానీ తన మనసు చాలా మంచిది, నేను తనని తన నేచర్ కోసం చేసుకుంటున్నాను అని చెప్పిన అమ్మాయి చరిత్రలో లేదు. పెద్ద పెద్ద లవ్ స్టోరీస్ చూసుకో నువ్వు. సలీం అనార్కలి టైం నేను చూస్తున్నాను. ఆ సలీం గడేమో రిచ్, అనార్కలి పూరు. దేవదాస్ రిచ్, పారో పూరు. ఒక ఎగ్జాంపుల్ చూపి నాకు. డబ్బు లేని అబ్బాయిని చేసుకుంది. చెప్పు. నేను చెప్తా. చెప్పు. టైటానిక్. అందులో హీరోయిన్ రిచ్, హీరో పూర్. అందుకే వాడిని నీళ్ళలో తోసి చంపేసి తర్వాత డబ్బుల్లోని చేసుకుంది వెళ్ళి. మేం చూడలేదా టైటానిక్ సినిమా? లాస్ట్ లో ఆ నెక్లెస్ కూడా తీసుకుని దొబ్బేసింది. టైటానిక్ అంట నెక్లెస్ దొబ్బే. రే సత్తిరెడ్డి, అచ్చిరెడ్డి, ఒరేయ్ బుచ్చిరెడ్డి. ఏమన్నదాకా? ఈ కడప రెడ్డమ్మ కళ్ళు గప్పే ఆ నా బిడ్డ బ్యాంకాంగ్ పోయినాడట. కత్తితో తిత్తి తీసి ఆడనే బీచ్ లో పూడ్చి పెడతా. ఓ 20 తెల్ల సుమోలు, ఓ 20 నల్ల సఫారీలు తేండి. బ్యాంకాక్ అక్క? అవునరా. అక్కడ మన సుమోలు సఫారీలు వెళ్ళవక్క. ఏమి డీజిల్ లేదా? రోడ్లే లేవు. మరి ఆడట వెళ్ళాడు. విమానాలు ఉంటాడక్క, మనం కూడా అట్నే పోదాం. అయితే ఓ 50 విమానాలు వేసుకెళ్దాం. కడప కర్నూలు డిస్ట్రిక్ట్ అక్కడ పెట్టిన 50 విమానాలు రావా? ఏ బిల్డపులు లేకుండా పోతే మనం ఫ్యాక్టరీస్ లో ఎట్టా అవుతాం రా. కావాలంటే మనందరం విమానంలో అడిగి పోయి సుమోలు బ్యాంకాక్ రోడ్ని అద్దెకి తీసుకుందాం అక్క. అట్టా అయితే పారి. హే, పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు బ్యాంకాక్ దాకా రండి, లేనోళ్ళు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దాకా రండి. అక్క నేను విమానం ఎక్కుతాం. అది చూసి మీరంతా కింద నుంచి టాటా చెప్తారు గానీ. నాకు కూడా పాస్పోర్ట్ ఉన్నదన్నా. అయితే నువ్వు కూడా రా. నువ్వెందుకు చెప్తున్నావు? ఫస్ట్ వాడు నా ఫ్రెండ్, నా ఇష్టం. నువ్వు మూసుకుని కూర్చో. నేనెందుకు మోయాలే? నీ ఏడుపంతా నా మీదనే. వచ్చిన సందు చూస్తున్నా. నేను రెండు నీకు ఇష్టం లేదు. అవును, లేదు. నువ్వు అమెరికాకి రావడం ఇష్టం లేదు, నువ్వు మా ఇంటికి రావడం ఇష్టం లేదు, నువ్వు ఇక్కడ రావడం అస్సలు ఇష్టం లేదు. నిన్ను చూసే సూజిని పడేశాను. అరే నేనేం చేసినా? నువ్వు పడేసి నన్ను అంటావేంది? అంతా నీ వల్లే. అయినా ఈ డ్రెస్ ఏంటి? ఎప్పుడైనా వేసుకున్నావా? ఎలా ఉన్నావు తెలుసా? నేను వేసుకుంటా, బరాబర్ వేసుకుంటా, ఏమైనా వేసుకుంటా. నీకేమైనా ప్రాబ్లం ఉంటే కళ్ళు మూసుకో. ఎట్లనో చక్కగా చూసి మాట్లాడు కదా, పురుగు లెక్క చూస్తావు. ఏమైనా ఉంటే స్ట్రైట్ గా చెప్పాలి. దమ్ముండాలి మనిషికి. నాకు దమ్ముంది, అందుకే నా ఫీలింగ్ స్ట్రైట్ గా చెప్తాను. అది నా క్యారెక్టర్. నీలా 10 రకాల ఫీలింగ్స్ పెట్టుకోను నేను. చాలా చూసినా నీ క్యారెక్టర్. కంపార్ట్మెంట్ లా, ఫోటోస్ లా మస్తు చూసినా. కంపార్ట్ శైలు నీరు ఒక అమ్మాయితో కలిసి కూర్చుంటే స్టోరీలో లేడమేనా? ఏవో ఊహించుకుని నన్ను యద్వం చేసి బంగారం లాంటి ప్రేమని ఉఫ్ఫను ఊది పడేసావు. జస్ట్ లైక్ దట్. తెలుసు కదా, నీ మీద ఒట్టేసి ఓ పెద్ద మనిషి నాకు మాట ఇచ్చాడు. తన మనసులో నన్ను, తన వేలికి నేను ఇచ్చిన ఉంగరాన్ని ఎప్పుడూ ఉంచుకుంటానని. ఈ వర్షం మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను, నా మనసులో నేను ఉన్న వేలికి ఉంగరాన్ని ఎప్పటికీ ఇలాగే ఉంచుకున్నాడు కూడా. నేను కూడా మాట ఇచ్చాను. నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఎప్పుడు వర్షం పడినా ఇలాగే నన్ను హత్తుకోవాలి. ఎప్పుడు వచ్చినా ఆయన గారిని హత్తుకుంటానని మాట నిలబెట్టుకోవాలి కదా. ఆయన కష్టమన్నా సరే, పుష్టమన్నా సరే నేను హత్తుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ మావా. ఎందుకు పెళ్లి ఆగిపోయినందుక? ఆగిపోయిందా? ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలంట. ఏమా ఇక్కడ దాకా రాకుండా ఆలోచించుకోలేదా? నువ్వు ఊరుగరా. వీటితో పప్పులు పార్టీలు తిరిగినప్పుడు ఆలోచించుకోలేదా? నువ్వు ఊరుగరా మావా. మన అబ్బాయిల అమాయకులు కాబట్టి వీళ్ళు మన జీవితంతో ఆడేసుకుంటున్నారు. అయినా కాలం ఎంత మారిపోయింది సార్. ఒకప్పుడు చివరిదాకా వచ్చాక అబ్బాయిలు హ్యాండ్ ఇచ్చేవారు, ఇప్పుడు అమ్మాయిలు హ్యాండ్ ఇస్తున్నారు. నాగరికత అంటూ నాశనం అయిపోతున్నారు కదా మీరంతా. మీకు ప్రేమించడానికి ఒకడు, పెళ్లి చేసుకోవడానికి ఒకడు, ఆఫీస్లో ఒకడు, ఇంటి దగ్గర ఒకడు, ఆఫీస్లో డ్రాప్ చేయడానికి ఒకడు, ఇంట్లో డ్రాప్ చేయడానికి మరొకడు. ఎవరు నాన్న అడిగితే కొలిగ్ అంటారు, కొలిగ్ అడిగితే ఫ్రెండ్ అంటారు, ఫ్రెండ్ అడిగితే బాయ్ ఫ్రెండ్ అంటారు, బాయ్ ఫ్రెండ్ అడిగితే మళ్ళీ మా ఇంట్లో వాళ్ళంటారు.
వీకెండ్ వస్తే చాలు దీనమ్మ జీవితం ఒక్కొక్కరిని ఎగరేస్తున్నారు కదే. శుక్రవారం ఒకరితో షాపింగ్, శనివారం కొడతా, ఆదివారం మరొకరితో ఐమాక్స్, ఇలా వీకెండ్ పేరు చెప్పి వీక్ చేసేస్తున్నారు కదే మమ్మల్ని. ఇవన్నీ చాలదన్నట్టు ప్రభుత్వ పథకాలు, షీటింగ్ ప్రొడక్షన్, నిర్భయ చట్టాలు, మాకేమో పర్సనల్ లోన్లు, ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లు. పోనీ ఇవన్నీ చేసినా మమ్మల్ని పెళ్లి చేసుకుంటారంట. ఆహా, అమ్మ చెప్పింది నా రవి ఇప్పుడు చూడు, పాప సారీ చెప్పి పద పెళ్లి చేసుకుందాం అంటుంది. అది ప్రియా. ఇంకెప్పుడు నీ మొహం చూపించుకో. ప్రియా అదేంట్రా అలా కొట్టేసి కొట్టదా మరి? టైం కావాలన్నది ఆ అమ్మాయి కాదు, ఆడు.